గత నెల మార్చి 24వ తారీఖున ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు మృతి చెందారు. ఇది యాక్సిడెంట్ హత్య అని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరగలేదు. పోస్ట్ మార్టం ఈ కేసు ఇంతవరకు రావటం చాలా అనుమానాలకి దారితీస్తుంది. అక్కడ జరిగిన యాక్సిడెంట్ తీరుని గమనిస్తే ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాదు మద్యం తాగి ఇలా వచ్చి యాక్సిడెంట్ అయ్యారని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదేమైనా ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. దీని మీద చాలా అనుమానాలు ఉండి పోలీసులు ఈ సంఘటన సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. అవి కాకుండా సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్ లో పాస్టర్ గారు మందు కొన్నారు, మందు తాగి ఇలా పడ్డారని చెప్పి చాలా ఫేక్ వీడియోలు రావడం జరిగింది. పోలీసులు దీని మీద వివరణ కూడా ఇచ్చారు. అవన్నీ ఫేక్ వీడియోలు మేము రిలీజ్ చేయాలని చెప్పి టీవీ ఛానల్స్ కి ఈ వీడియోస్ ఎవరు ఇచ్చారని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏమైనా పాస్టర్ గారు చనిపోయి ఇప్పటికీ 17 రోజులు అవుతుంది, ఇంతవాటికి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది రాలేదు. క్రైస్తవ సంఘాలు భారీగా ర్యాలీలు చేస్తున్నారు. దీని మీద న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కోటి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టి సంబంధించిన బాధ్యుల్ని శిక్షించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా ఈ కేసు ఇంకా పొడిగిస్తే దీనికి సంబంధించిన సాక్ష్యాలు తారుమారవుతాయని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ గారిది యాక్సిడెంట్ హత్య అని చెప్పి పోలీసులే నిర్ధారణ చేసి దానికి సంబంధించిన కంక్లూజన్ అనేది ఇవ్వాలి. ప్రస్తుతం అయితే దీని మీద ఆందోళనలు జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అయితే టీవీ ఛానల్స్ లో చాలా ఫేక్ వీడియోలు అయితే వచ్చినాయి. పాస్టర్ గారు ముందు తాగి వచ్చిన వీడియో ఆ టీవీ ఛానల్స్ కి ఎవరు ఇచ్చారు? రోజు మొత్తం పాస్టర్ గారు మద్యం సేవించారు, అందువల్ల ఈ యాక్సిడెంట్ జరిని చెప్పి రోజు మొత్తం స్క్రోలింగ్ చేసి సాయంత్రానికి అది ఫేక్ వీడియో అని చెప్పి క్షమాపణ కోరుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళకి అసలుకి ఆ వీడియో ఎవరు ఇచ్చారు? పోలీసులు దీని మీద కూడా విచారణ చేయాలి. ఇది కావాలనే ఇలా చేస్తున్నారు, కేసుని తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. Please friends, subscribe my channel. Please support me. Thank you.